జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల మండలం టిఆర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు మహిళలు మహారాష్ట్ర వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడి వరదల్లో గల్లంతైన విషయం తెలిసింది. అందులో ఇద్దరి ఆచూకీ మహిళల ఆచూకీ లభ్యమైంది. మరొక మహిళ ఆచూకీ ఇంకా కూడా దొరకలేదు. అదే ఘటనా స్థలం నుంచి దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో ఆ కారుతో పాటు ఇద్దరు మహిళలు వేర్వేరు చోట్ల చెట్ల పొదలకు చిక్కుకొని కూడా దొరకడం జరిగింది. అందులో హసీనా, అఫ్రీనా ఇద్దరిని కూడా గుర్తించగా మరొక మహిళ కోసం ఇంకా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే గాలింపు చేపట్టారు. దీంతో ఆ టిఆర్ నగర్ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ముగ్గురు కూడా ఒకే కాలనీకి చెందినవారు. పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవైపు కోతులు, మరోవైపు కుక్కలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంతో పాటు గ్రామాల్లో కూడా ఇటు కోతులు, కుక్కల బెడదతో తీవ్రంగా అస్వస్థతకు అలాగే తీవ్ర ఆందోళనకు అలాగే గాయాల పాలవుతున్నారు ప్రజలంతా కూడా. కోతులైతే నేరుగా ఇంట్లోకే ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక కుక్కలైతే రోడ్డు పైన నడవాలంటే కూడా జంకేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కూడా కోతులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అలాగే కుక్కల బెడద అరికట్టాలని స్థానికులైతే కోరుతుండగా ఇప్పటికీ వందల సంఖ్యలో ఇటు కోతులు అలాగే కుక్కల దాడిలో గాయపడ్డటువంటి బాధితులు అయితే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. వాటిని తక్షణమే అరికట్టాలైతే స్థానిక ప్రజల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తుతోంది.